దగ్గర కవులకి విజయవాడ. మీ పేరేంటండి? నా పేరు సత్యనారాయణ అండి. ఆ, సత్యనారాయణ రెడ్డి, కందుకూరు. అంపాలం దగ్గర సత్యనారాయణపురం దగ్గర మధ్యలో కమ్మోర్తి కాంట్రాక్ట్ తీసుకున్నానండి కవులకి. తీసుకొని అరటి తోట వేసాను సార్. అరటి తోట వేస్తే అరటి తోట బాగుంటుందని వేసుకున్నానండి. 2 ఎకరాల సుమారు ఉంటుంది, వేసాను. మంచి విత్తనం తీసుకొచ్చి పెట్టానండి. దానికి కూడా బాగా డబ్బు ఖర్చు పెట్టాను. పోయి చేసి నాన్న ఇది తీసుకుంటా వరినాలకండి గెలలు వచ్చే రైతుగా కరెక్ట్గా 10 నెలల 11 రోజులు అవుతుందండి. 11వ నెల ఎక్కుతుందండి ఇది. 11వ నెలలు రాబోయేలకే గాలిదుమ్ము వచ్చేసండి, గెలలు వచ్చేసి మొత్తం పడిపోయిందండి. ఏమీ లేకుండా పోయాను. ఇవాళ మట్టి అయిపోయానండి. ఏమీ అసలు ఆధారం లేకుండా పోయింది. అది ఇవాళ బోర్డు ఖర్చు పెట్టాను. కవులకు తీసుకున్నాను. ఎంత ఖర్చు పెట్టారు రెడ్డి గారు ఇప్పటికి దీన్ని సాగు చేయడానికి? ఇప్పుడు 1,80,000 రూపాయలు ఖర్చు పెట్టాను సార్. ఇది 2 ఎకరాల మాగానిలో 1,80,000 రూపాయలు ఖర్చు పెట్టాను సార్. అసలు తోట నువ్వా నేనని గెలండి. మీటర్ ఎటు చూసినా గెల మీటర్ వచ్చేటట్టుగా చేసుకున్నానండి. అంటే ఇప్పుడు వరకు ఏమైనా కోత కోసారు? అసలు ఏమీ లేదండి సార్. అట్లా వచ్చినాయి. మనకి 20వ తారీఖు ఈ నెలాఖరికే కనీసం ఒక 600 గెల దిగిద్ది అనుకున్నానండి. 600-700 గెల దిగిద్ది అనుకున్నాను. దిగిపోయాలకే అట్ట గెలలు వచ్చినాయండి, పడిపోయింది. ఇప్పుడు కొన్ని గెలలన్నా మీకు అందుబాటులో ఉన్నాయి? అసలు కనీసం ఒక గెల కూడా తింటాక కూడా మాకు ఎంత కష్టపడ్డా కూడా తింటాక పిల్లలకు కూడా లేకుండా పోయిందండి. ఒక గెల కూడా లేకుండా పోయింది. ఇప్పుడు కౌలుదారుకి ఎంత ఇవ్వాలండి వ్యవసాయం భూమి యజమానికి? అండి దీని కౌలుకి మామూలుగా కౌలుకే తీసుకున్నానండి 1,00,000 రూపాయలు. ఏ బాబు అయితే 1,50,000 ఖర్చు పెట్టానండి. 2 లక్షల దాకా ఇప్పుడు 3 లక్షలు ఖర్చు పెట్టానండి తోటకి. అంత ఇదిగా చేశాను. మంచిగా ఈ జనానికి అందరికీ తెలుసండి. రోజు వస్తున్నారు, తోటలోకి వచ్చి చూసిపోతున్నారండి జనం గెల్ల చూసి. మరి మీరు ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నారు? ప్రభుత్వాన్ని నన్ను ఆదుకోమంటున్నాను సార్. నేను దాదాపు 3 లక్షలు ఖర్చు పెట్టాను. ఇవాళ కరెక్ట్గా ఏదో ఒకటి వచ్చాక నాకేమి లేపగా ఉంది. మీరు ఆదుకోండి, నన్ను ఏదన్నా కొంచెం చేసి పెట్టండి. అయ్యా మేము ప్రభుత్వం కూడా నాకు మళ్ళీ రైతులు కూడా చాలామంది ఇదే చేస్తున్నారయ్యా. ఇట్లా పారిదైపోతున్నారు, ఇట్లా ఇది ఉందా అందరిని చూసి కాస్త ప్రభుత్వం ఆదుకోవాలయ్యా. నాకు కావాల్సింది మేము కోరుకునేది అదే. తోటగా అంతా పాడైపోయింది, అరటి తోట అయ్యా. ఈ ఏరియా ఇంక ఇది కాదు. మళ్ళీ ఇప్పుడు వేసాం అనుకోండి, ఆ పిల్లకి రావడం మళ్ళీ సంవత్సరం వేయడం మళ్ళీ అవుద్దండి. మళ్ళీ 11 సంవత్సరాలకు మళ్ళీ 11 నెలలకు మళ్ళీ ఏమో వచ్చిద్దో మళ్ళీ ఏ గాలిదుమ్ము వచ్చిద్దని భయం వేసి దాని జోలు బాగాలేకపోతున్నాయా. రెడ్డి గారు, మరి ఈ ప్రభుత్వం పంటలో ఇలాగ అకాలంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగినప్పుడు వాటికి పరిహారం రావడం కోసం ఇన్సూరెన్స్ కట్టిస్తుంటాయి కదా. ఇప్పుడు ఈ అరటి తోటకి ఇన్సూరెన్స్ కట్టారు ఎప్పుడైనా? ఇన్సూరెన్స్ కడతామని అనుకున్నానయ్యా. కడదాం అనుకుంటే ఎమ్మటి లేదు కదయ్యా. అన్ని కొత్తగా వేస్తున్నారు కాబట్టి ఇప్పుడే వచ్చే సంవత్సరం నుంచి ఇన్సూరెన్స్ చేద్దాం అనుకున్నానయ్యా. తిరిగానయ్యా ఇన్సూరెన్స్ కూడా చేద్దామని. గవర్నమెంట్ కూడా చేపించానయ్యా, నా తోటకు బ్రహ్మాండంగా ఉంటుందని. మరి వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఉద్యానవన శాఖ అధికారులు కానీ వచ్చారు ఇప్పుడు చూడటానికి? లేదయ్యా, రావమని మేము కోరుతున్నానయ్యా. ఏంటి రెడ్డి గారు ఈ కర్ర పెట్టారు ఏంటి ఇక్కడ? ఈ కర్ర పోటీ కర్రలు పెట్టావయ్యా, గెల వచ్చిందని కర్రలు కొనుక్కొచ్చానయ్యా. మరి 13 అడుగులు 14 అడుగులు కర్రలు కొనుక్కొచ్చాను. పోట్లు కూడా పెట్టానయ్యా. పోట్లు పెట్టినా కూడా ఆగలేదయ్యా. ఆ నుంచి పడిపోయినాక చిన్న చిన్న ముక్కలు చేసి ఇట్లా పోట్లు పెట్టినామయ్యా. పోట్లు పెట్టినా కూడా గెల ఆగట్లేదయ్యా. గెల పడిపోయి మనకు కులిపోతుందయ్యా. మామూలుగా చేశానయ్యా, బాగుంటుందని చేస్తానని చేస్తాను. వాళ్ళు చేస్తే నేను కౌలుకి తీసుకొని చేశానయ్యా. బోర్డు అంత ఖర్చు పెట్టానయ్యా. దీనికి కూడా అంతలేని ఖర్చు అయ్యా. దీనికి బోర్డు అంత ఖర్చు, బోర్డు అంత అయిందయ్యా. ఈ గాలిదుమ్ముకి అయ్యా మొత్తం తెగి గాళ్ళు చుట్టేసి మొత్తం పడిపోయిందయ్యా. అసలు తాళ్ళు కూడా లేకుండా ఏమి లేకుండా ఇరిగి పడిపోయింది అయ్యా. అంటే ఏమైనా కోత కోసారు ఇప్పటి వరకు ఈ డ్రాగన్ ఫ్రూట్? ఏం లేదయ్యా. మళ్ళీ ఎప్పటి నుంచి అంటారా, మనకి తొలకరిస్తేనే మళ్ళీ దీనికి కాపయ్యా. సంవత్సరానికి 3 మళ్ళీ తొలకరిచ్చిన కాడి నుంచి మళ్ళీ 3 నెలలు మళ్ళీ జనవరి దాకా కాపు వస్తాయా. ఇది కూడా కౌలు వ్యవసాయమేనా? ఇది కౌలు వ్యవసాయం. ఎంత విస్తీర్ణంలో వేసారు? మొత్తం కలిపి 1,80,000 తీసుకున్నానయ్యా. ఎంత భూమి ఇది? ఇది 2 ఎకరాల పైన ఉంటుందయ్యా. 3 ఎకరాల లోపు 2 ఎకరాల ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు ఒకసారి కూడా కాయ తగలేదు? ఈ పోయిన సంవత్సరం ఏమీ లేదు. ఈ సంవత్సరం బాగా చెత్త చేశానయ్యా. బాగా డబ్బు ఖర్చు పెట్టాను. 1,00,000 రూపాయలకి మనం 1,80,000 2 లక్షల దాకా ఖర్చు పెట్టానయ్యా. ఈ గడ్డి పీకిస్తే దుక్కు దున్నిస్తే బోర్డు ఖర్చు అవుతుందయ్యా.
ఈ కర్రలు పోటేసి పైకి కట్టడానికి మందు కొట్టడానికి బాగా అవుతుందయ్యా. మొన్న గాలి దుమ్ముకి వచ్చాయా మొత్తం మళ్ళీ ఆగమాగం అయిపోయిందయ్యా. దీనివల్ల నాకు బాగా లాస్ అయ్యా. దీనివల్ల పెట్టుడే నాకు 2 లక్షలు అయిపోయింది అయ్యా పెట్టుబడి దీనికి. మరి మీరు ప్రభుత్వాన్ని ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏమయ్యా మేము అయిపోయాము, బుడ్డోళ్ళం, కౌలు చేసుకుంటున్నాను, ఏదో ట్రై చేసుకుంటున్నాను, కౌలు కట్టేస్తున్నాను. నాకు చివరి వరకు నోటి కాడికి వచ్చేళ్ళకే పాడైపోతుంది అయ్యా. మరి మేము ఏమన్నా ప్రభుత్వం మా కింద నుంచి ఏదన్నా తాయాన్ని ఆదుకోండి కొంచెం.